హాయ్ అండి. మీరు ఎప్పుడైనా పచ్చి చింతకాయ పచ్చడి తిన్నారా? దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది మా అమ్మ రెసిపీ అనమాట. ముందుగా చింతకాయలను శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చింతకాయలకి పులుపుకు తగ్గట్టుగా కారాన్ని మనం వేసుకోవాలి. ఇక్కడ మేమైతే దాదాపు ఒక పావు కేజీ వరకు పచ్చిమిర్చిని తీసుకుంటున్నాము. ఈ పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చింతకాయలు, పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి ఒక పావుగంట సేపు మగ్గించుకోవాలి. దీనివలన పచ్చివాసన పోయి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఇది చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మా అమ్మ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.